అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 9థ్ క్లాస్‌కి సంబంధించినటువంటి గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా ఏవైతే టెక్స్చువల్‌గా ఇవ్వబడ్డాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. మీకు ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లేదా ఐ కార్డ్స్ ద్వారా పొందొచ్చు. చివర్లో వచ్చేటటువంటి ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా మీరు టోటల్‌గా ఈ వీడియోస్ అన్నీ కూడా పొందొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని గనక రాసినట్లయితే కామెంట్ సెక్షన్‌లో రిప్లైగా ఏవైతే టెక్స్చువల్ కానివ్వండి, సప్లిమెంటరీ రీడర్‌కి సంబంధించి కానివ్వండి, గ్రామర్ కానివ్వండి, వాటికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్స్ అనేవి మీరు పొందుతారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో వెదరింగ్ ద స్టార్మ్ ఇన్ ఎర్సామా, ఒరిస్సా రాష్ట్రంలోని ఎర్సామా అనే ప్రదేశంలో వరద బీభత్సం అనేది జరిగింది. తుఫాన్ రావడం జరిగింది. ఆ తర్వాత వరదలు అనేవి ఆటోమేటిక్గా రావడం జరిగింది. ఇల్లు కూలిపోవడం జరిగింది. ప్రాణ నష్టం అనేది భయంకరంగా జరిగింది. ఈ ఎర్సామా ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి వెదరింగ్ ద స్టార్మ్, ఈ భయంకరమైన తుఫాన్ను వాళ్ళు తట్టుకొని నిలబడ్డారు. ఎలా ఆర్థికంగా నిలబడ్డారు, మానసికంగా నిలబడ్డారు, మనిషికి మనిషి మానవత్వంతో నిలబడ్డం అనేది జరిగిందనమాట. ఇది 9వ తరగతిలో చాప్టర్ 6 పేజ్ నెంబర్ 42లో మీకు ఈ క్వశ్చన్స్ అనేవి ఇవ్వబడ్డాయి. ఈ క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. వాట్ హెవాక్ హ్యాస్ ద సూపర్ సైక్లోన్ రీక్డ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఒరిస్సా? ఒరిస్సా ప్రజల జీవితంలో ఈ పెను తుఫాను ఏదైతే ఉందో అది ఎలాంటి నష్టం అనేది కలిగించింది? హౌ హ్యాస్ ప్రశాంత్ ఏ టీనేజర్ బీన్ ఏబుల్ టు హెల్ప్ ద పీపుల్ ఆఫ్ హిస్ విలేజ్? తన గ్రామాన్ని ప్రశాంత్ అనే యువకుడు ఎలా కాపాడుకున్నాడు? హౌ హ్యావ్ ద పీపుల్ ఆఫ్ ద కమ్యూనిటీ హెల్ప్డ్ వన్ అనదర్? వాట్ రోల్ డు ద విమెన్ ఆఫ్ కాలికుడా ప్లే డ్యూరింగ్ దీస్ డేస్? ఇక్కడ మనం చూసినట్లయితే కాలికుడ అనేది ప్రశాంత్ ఉండేటటువంటి ఒక గ్రామం. అక్కడ కమ్యూనిటీ ఒకరినొకరు ఎలా సాయం చేసుకున్నారు? హెల్ప్డ్ వన్ అనదర్. ఎలాంటి పాత్ర మహిళలకు ఉంది ఆ యొక్క కాలికుడలో? ఆ యొక్క వరద బీభత్సం ఏదైతే సైక్లోన్ వచ్చినప్పుడు అది జరిగిన ఏదైతే తుఫాను వల్ల కలిగిన నష్టాన్ని వీళ్ళు ఎలా అదుపు చేసుకోగలిగారు, ఒకరినొకరు సహాయపడ్డారు, అలానే దాంట్లో స్త్రీల పాత్ర ఏంటి, కాలికుడ యొక్క స్త్రీల పాత్ర ఏంటి? వై డూ ప్రశాంత్ అండ్ అదర్ వాలంటీర్స్ రెసిస్ట్ ద ప్లాన్ టు సెటప్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఆర్ఫన్స్ అండ్ విడోస్? ప్రభుత్వం ఆర్ఫన్స్కి, అంటే ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయి అనాథలయ్యారో వాళ్ళకి, అండ్ విడోస్ భర్తలను కోల్పోయిన భార్యలకి సపరేట్గా ఏం చేశారంటే వాళ్ళకి ఆశ్రమాలు కట్టిస్తామన్నారు. వాట్ ఆల్టర్నేటివ్స్ డు దే కన్సిడర్? అయితే ఈ కాలికుడ ఏదైతే ప్రశాంత్ ఉన్నాడో అతని యొక్క ప్రణాళిక ఏంటి? ఎందుకని వాళ్ళు ఒప్పుకోవాల అనాథాశ్రమాలు తర్వాత విధవులకి ఆశ్రమాలు ఇస్తామంటే ఎందుకు ఒప్పుకోలేదు? మరి వేరే ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా? డూ యూ థింక్ ప్రశాంత్ ఈజ్ ఏ గుడ్ లీడర్? ప్రశాంత్ ఏమైనా మంచి నాయకుడు అని మీరు అనుకుంటున్నారా? చదివారు కదా. డూ యూ థింక్ యంగ్ పీపుల్ కెన్ గెట్ టుగెదర్ టు హెల్ప్ పీపుల్ డ్యూరింగ్ నేచురల్ కెలామిటీస్? ఇలాంటివి తుఫాన్లు, వరదలు ఇలాంటివి జరిగినప్పుడు అండ్ యువకులు ఏమైనా సాయం చేయగలరు అని అనుకుంటున్నారా? ఇవి అడిగినటువంటి ప్రశ్నలు మనం సమాధానాలు చూద్దాం. వాట్ హ్యావాక్ హ్యాస్ ద సూపర్ సైక్లోన్ రీక్డ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఒరిస్సా? ఒరిస్సా ప్రజల జీవితాల్లో ఈ సైక్లోన్ సృష్టించిన బీభత్సం ఏంటి, నష్టం ఏంటి? ద సూపర్ సైక్లోన్ ఇన్ ఒరిస్సా కాజ్ మ్యాసివ్ డెవాస్టేషన్. చాలా పెద్ద ఎత్తులో నష్టాన్ని జరిగింది. ఒక కాలికుడ ప్రాంతంలోనే 86 మంది చనిపోవడం జరిగింది. 2500 మంది షెల్టర్లో ఉండాల్సిన రెడ్ క్రాస్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి షెల్టర్లో ఉండాల్సిన హత్య ఏర్పడింది. 96 ఇళ్ళు పూర్తిగా ధ్వంసం నేలమట్టం అయిపోయినాయి. అంత భయంకరంగా ఆ యొక్క తుఫాన్ అయితే ఉంది. లీడింగ్ టు లాస్ ఆఫ్ లైఫ్, ఎన్నో ప్రాణాలు, శవాల గుట్టలు, డిస్ట్రక్షన్ ఆఫ్ విలేజెస్, ఇళ్ళు పడిపోవడం, గ్రామాలే తుడిచిపెట్టుకుపోవడం, అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ కమ్యూనిటీస్. ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళు ఒక చోట నుంచి ఇంకో చోటకి పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్ రిజల్టెడ్ ఇన్ డిస్ట్రక్షన్ ఆఫ్ హోమ్స్, ఇళ్ళు కూలిపోయినాయి, లైవ్లీహుడ్స్ జీవితాలు పోయినాయి, అండ్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు లేవు, ఏం లేవు, అన్నీ మొత్తం కూడా పాడైపోయినాయి ఈ యొక్క తుఫాన్ దెబ్బకి. తుఫాన్ వల్ల తర్వాత వరదలనే వస్తాయి. తుఫాను ఏం చేస్తుంది? ఫుల్గా వర్షాన్ని తీసుకొస్తుంది. 3-4 రోజులు పడేటటువంటి వర్షాలు ఉంటాయి ఈ తుఫాన్లు వచ్చినప్పుడు. ఇక్కడ 36 గంటల పాటు కురుస్తానే ఉంది. ఆ దెబ్బకి ఏమైందంటే ఇళ్ళన్నీ నేలమట్టం అయిపోయినాయి. ఎన్నో పశువులు అండ్ జంతువులు
మనుషులనే చనిపోవడం అనేది జరిగింది. హౌ హ్యాస్ ప్రశాంత్ ఏ టీనేజర్ బీన్ ఏబుల్ టు హెల్ప్ ద పీపుల్ ఆఫ్ ఈస్ విలేజ్? ప్రశాంత్ ఎలా తన ఖాళీ కూడా గ్రామానికి సంబంధించిన వారికి సాయపడ్డాడు? ఇతను టీనేజర్ అంటే 19 ఏళ్ళు. మనం చూస్తే 13, 14, 15, 16, 17, 18, 19 టీన్ అని పలుకుతే చూసారా, ఆ టీన్లో ఉన్న వాళ్ళని టీనేజర్ అంటారు. ఎలా సాయం చేశాడు ప్రశాంత్? డిస్పైట్ బీయింగ్ ఏ టీనేజర్, ప్రశాంత్ ఒక టీనేజర్, 19 ఏళ్ల కుర్రోడు, ప్లేడ్ ఏ క్రూషియల్ లీడర్షిప్ రోల్ ఇన్ హెల్పింగ్ హిజ్ విలేజ్ కాలికూడ. ఈ కాలికూడ గ్రామాన్ని కాపాడడంలో చాలా పెద్ద పాత్ర పోషించాడు డ్యూరింగ్ ద ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ సూపర్ సైక్లోన్. ఈ పెను తుఫాన్ ఏదైతే వచ్చిందో అప్పుడు కలిగిన దుష్పరిమాణాలని అతను చాలా వరకు ఆపాడనమాట. ఈ ఆర్గనైజ్డ్ ఎఫర్ట్స్ టు అబ్టైన్ ఫుడ్, ఆహారాన్ని సేకరించడం. ఎవరైతే మర్చెంట్స్ ఉన్నారో వ్యాపారస్తులు, అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడడం. మేనేజ్డ్ ద షెల్టర్ ప్రొవైడ్ చేశాడు పిల్లలకి, టెంట్లు ఏర్పాటు చేసి. అండ్ లెడ్ వాలంటీర్స్ ఇన్ క్లీనింగ్ అప్ ద ఏరియా. అలానే తనతో పాటు తన వయస్కులందరినీ కూడా ఏం చేశాడంటే అందరినీ కూడా ఒక జట్టుగా ఫామ్ చేసి ఏదైతే శవాల గుట్టలు ఉన్నాయో ఆ శవాల గుట్టల్ని మొత్తాన్ని క్లీన్ చేసేటట్టు. కొంతమంది ఏంటంటే వాంతులు చేసుకున్నారు అక్కడే, కొంతమందికి గాయాలైన అన్నీ క్లీన్ చేయడం అవన్నీ కూడా చేయడం జరిగింది ప్రశాంత్ అండ్ టీమ్. ప్రశాంత్ క్రియేటివ్లీ సిగ్నల్డ్ ఫర్ ఎయిడ్. ఇక్కడ యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆ ప్రాంతంలో అసలు నిర్వాసితులు ఉన్నారా లేదా అనేది కూడా తెలియదు. ఒకసారి వచ్చి ఒక హెలికాప్టరు కొన్ని ఆహార పొట్లాలను జారవిడిచి వెళ్ళిపోతుంది. అయితే ప్రశాంత్ ఏం చేస్తాడంటే చాలా తెలివిగా ఆలోచించి ఆరినటువంటి నేల ఉంటుంది, ఆ నేల మీద ఏం చేయాలంటే పిల్లల్ని పడుకోమని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే అందుబాటులో ఉన్న పాత్రలను ఏం చేశాడంటే వాళ్ళ పొట్టల మీద పెట్టుకోమన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఆ హెలికాప్టర్ ఒకటి రావడం జరుగుతుంది. ఈ పాత్రల మీద ఏమవుతుందంటే అల్యూమినియం పాత్రలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటి మీద కాంతి పడి ఆ కాంతి అనేది పైన వెళ్ళే హెలికాప్టర్ వాళ్ళకి కనబడడంతో ఏం చేశారంటే ఇక్కడ జనాలు ఉన్నారు, అరే వీళ్ళందరూ చూడడానికి పిల్లల్లాగా ఉన్నారు, కానీ వీళ్ళు ఏంటి పొట్ట మీద ఇవి పెట్టుకున్నారు అంటే ఆకలితో ఉన్నారు అని అర్థం చేసుకొని రెగ్యులర్గా అక్కడ ఆ ప్రాంతానికి రాగానే పొట్లాలు జారవిడ్చడం చేశారు. అట్లా తెలివిగా ప్రశాంత్ ఆ పని చేశాడనమాట. మొబిలైజ్డ్ రిసోర్సెస్, ఎన్నో రకాలుగా చుట్టుపక్కల నుంచి అక్కడ కావాల్సిన వాళ్ళకి కావాల్సిన, ఎందుకంటే అన్నీ కోల్పోయారు. 86 మంది ప్రాణాలు కోల్పోయారంటే ఇంటి పెద్దల్ని కోల్పోవచ్చు, చిన్నపిల్లల్ని కోల్పోవచ్చు, అండ్ 96 ఇళ్ళు ధ్వంసమైనవి. అంటే టోటల్గా స్మాష్ అయిపోయింది కాలికూడ. అలాంటి దాన్ని ఏం చేశాడంటే మరి అక్కడే ఉండాలి చాలా కాలం పాటు వీళ్ళు, కాబట్టి అక్కడికి మొత్తాన్ని ఆహార పదార్థాలు కానివ్వండి ఏవైతే కావాలో అవన్నీ కూడా చేరవేశాడు. ఫోకస్డ్ ఆన్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ఆర్ఫల్ చిల్డ్రన్ అండ్ విడోస్. ఇంకేం చేశాడంటే ఈ అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు కోల్పోయిన ఆ పిల్లల్ని ఒక చోటకి చేర్చి, అండ్ తర్వాత విడోస్ ఎవరైతే భర్తలను కోల్పోయారో వాళ్ళందరినీ కూడా వీళ్ళ దగ్గరికి చేర్చాడనమాట. అలా కేర్ అనేది పిల్లలకి వచ్చేటట్టు చూశాడు. హౌ హ్యావ్ ద పీపుల్ ఆఫ్ కమ్యూనిటీ హెల్ప్ వన్ అనదర్. ఆ కాలికూడ ప్రాంత ప్రజలు ఏ విధంగా ఒకళ్ళనొకళ్ళు సాయం చేసుకున్నారు. వాట్ రోల్ డూ ద విమెన్ ఆఫ్ కాలికూడ ప్లేడ్ డ్యూరింగ్ దీస్ డేస్. ఈ కాలికూడ స్త్రీలు ఏ విధంగా సహాయపడ్డారు ఈ సహాయ కార్యక్రమాలన్నింటిలో. దీన్ని కమ్యూనిటీ సపోర్ట్ అంటారు. అండ్ రోల్ ఆఫ్ విమెన్ ఏంటంటే ద పీపుల్ ఆఫ్ ద కమ్యూనిటీ కేమ్ టుగెదర్ టు సపోర్ట్ ఈచ్ అదర్ డ్యూరింగ్ ద కెలామిటీ. ఆ విపత్తు సమయంలో ఒకరినొకళ్ళు ఆదుకున్నారండి. వ్యాపారస్తులు ఏం చేశారంటే చాలా చర్చల తర్వాత ఓకే అని చెప్పాడు, ఏదైతే బియ్యం ఉందో అది ఇవ్వడానికి సహకరించాడు. ప్రశాంత్ అలాంగ్ విత్ అదర్ వాలంటీర్స్, ఇతర వాలంటీర్లని ఏర్పాటు చేసుకొని రెసిస్టెడ్ సెట్టింగ్ అప్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఆర్ఫన్ అండ్ విడోస్. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే అనాథాశ్రమాలని, అలానే వృద్ధాశ్రమాలని, అలానే ఎవరైతే వితంతు నివాసాలని ఏర్పాటు చేస్తామని అన్నారు. అయితే దాన్ని నో అని చెప్పాడు ప్రశాంత్. బిలీవింగ్ ఇన్ కమ్యూనిటీ రీసెటిల్మెంట్, ఎందుకంటే ఈ అనాథలై ఉండొచ్చు కానీ వాళ్ళకి బంధువులు ఉంటారు, ఆ బంధువుల్లోనే ఎవరైనా పిల్లల్ని కోల్పోయిన తల్లులు ఉంటారు, ఆ తల్లులకి ఈ బిడ్డల్ని అందించాడనమాట. ఆ విధమైన పని చేశాడు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే మన అనేది ఉంటుంది, నా ఫలానా బంధువు బిడ్డే కదా, ఇతనికి కూడా ఉంటుంది నా అమ్మ యొక్క కుటుంబమే కదా. ఈ విధంగా విమెన్ ఆఫ్ కాలికూడ ప్లేడ్ వైటల్ రోల్స్ ఇన్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్. అయితే తర్వాత ఈ విమెన్ ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ఏర్పాటు చేసినటువంటి పనికి ఆహార పథకంలో జాయిన్ అయ్యారు. స్పోర్ట్స్ ఈవెంట్స్ ఫర్ చిల్డ్రన్,
అలానే తర్వాత ఏం చేశారంటే పిల్లలకి క్రికెట్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ తల్లి, తండ్రుల్ని కోల్పోయినటువంటి బాధలో ఉండిపోయి వాళ్ళేం చేస్తున్నారంటే ఎప్పుడు ఆ బాధలోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎట్లైనా సరే ఒక ఎంగేజ్‌మెంట్ ఉండాల. ఎట్లైనా సరే ఏదైనా ఒక పనిలో వాళ్ళని నిమగ్నమయ్యేటట్లు చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఈ బాధ నుంచి తప్పించుకుంటారనేసి వాళ్ళకి ఆటలు ఇయన్నీ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా క్రికెట్. అండ్ హెల్పింగ్ ఈచ్ అదర్ పికప్ పీసెస్ ఆఫ్ దేర్ లైఫ్స్. ఎవరైతే వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఏదైతే కోల్పోయారో దాన్ని భర్తీ చేసుకునే వీలును కల్పించారు. కొంతమంది పిల్లల్ని కోల్పోయారు. అక్కడే అనాథలైన పిల్లల్ని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో చేర్చుకున్నారు. ఆ విధంగా ఏం జరిగిందంటే అక్కడక్కడే ప్రతిదీ కూడా ఆ ప్రాంతంలోనే అన్నీ కూడా సెట్ అయ్యేటట్టు చేశాడు. వై డు ప్రశాంత్ అండ్ అదర్ వాలంటీర్స్ రెసిస్ట్ ద ప్లాన్ టు సెటప్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఆర్ఫన్స్ అండ్ విడోస్? వాట్ ఆల్టర్నేటివ్స్ డు దే కన్సిడర్? ఇక్కడ ప్రశాంత్ కానీ వాలంటీర్స్ కానీ ఎందుకు అనాథాశ్రయాలు కానీ లేకపోతే వృద్ధాశ్రమాలు కానీ లేకపోతే వితంతువులకు సంబంధించిన ఆశ్రయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు వద్దన్నారు? ప్రత్యామ్నాయాలు ఏంటి? ఆల్రెడీ డిస్కస్ చేశాం. ప్రశాంత్ అండ్ వాలంటీర్స్ రెసిస్టెడ్ ద ప్లాన్ టు సెటప్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఆర్ఫన్స్ అండ్ విడోస్ బికాస్ దే ఫియర్డ్ ఇట్ వుడ్ లీడ్ టు ఎ ల్యాక్ ఆఫ్ లవ్ ఫర్ ద చిల్డ్రన్ అండ్ స్టిగ్మా అండ్ లోన్లీనెస్ ఫర్ ద విడోస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే పిల్లల్ని అనాథాశ్రమంలో జాయిన్ చేస్తారు. అనాథాశ్రమంలో అలా చేసినప్పుడు వాళ్ళకి తల్లి ప్రేమ ఉండదు కదా, అంతేకాదు ఒంటరిగా జీవిస్తారు. అదే ఈ వితంతువులు ఉంటారు. ఈ వితంతువులు ఒంటరిగా ఉండాల, సమాజానికి దూరంగా ఉండాల. దగ్గరికి వస్తే వాళ్ళని ఏదో చీదరు. అదే ఊళ్ళో ఉన్నారనుకోండి, పాపం అయ్యో ఇలా కోల్పోయారనే జాలైన ఉంటుంది. వేరే చోటుకి వెళ్తే ఆమె ఒక విధవ మాత్రమే, కాబట్టి సమాజం వాళ్ళని యాక్సెప్ట్ చేయదు. అదే ఉన్న ఊర్లో కనుక ఉన్నట్లయితే అలానే ఈ అనాథలైన పిల్లల్ని చూసుకుంటుంటే తల్లి ప్రేమ వీళ్ళకి దొరుకుతుంది, నా అనే భావన, నాకెవరైనా ఉన్నారు అనే భావన వారికి కూడా దొరుకుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆశ్రమాల కాన్సెప్ట్ని నో అన్నారు. దే కన్సిడర్ రీసెటిలింగ్ ఆన్ ఫండ్స్ విత్ ఇన్ దేర్ ఓన్ కమ్యూనిటీ. వాళ్ళ బంధువర్గంలోనే పిల్లలు కోల్పోయిన తల్లులకి ఆ పిల్లల్ని అప్పచెప్పడం జరిగింది. పాసిబుల్ విత్ చైల్డ్లెస్ విడోస్ అండ్ అదర్ ఫ్యామిలీస్. ముఖ్యంగా మనం చెప్పుకున్నాం కదా, ఎవరైతే పిల్లల్ని కోల్పోయారో వాళ్ళకి. అండ్ ఫాస్టింగ్ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. దానివల్ల ఏంటంటే చెప్పుకున్నాం కదా, బంధువుల్లోనే వేస్తే పలానా బిడ్డ పలానా ఉన్ని ఏమైంది అనేసి ఒక భావన అనేది వస్తుంది. డూ యూ థింక్ ప్రశాంత్ ఈజ్ ఎ గుడ్ లీడర్? మీకు ఏమనిపిస్తుంది? ప్రశాంత్ అనే వ్యక్తి ఒక మంచి నాయకుడు అనే భావన అనేది మీకు కలుగుతుందా అనేసి అడగడం జరిగింది. డూ యూ థింక్ యంగ్ పీపుల్ కెన్ గెట్ టుగెదర్ టు హెల్ప్ పీపుల్ డ్యూరింగ్ న్యాచురల్ కెలామిటీస్? ఇలాంటి ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు యువకులు ముఖ్యంగా సాయం అనేది చేస్తారా? ప్రశాంత్ ఎమర్జెస్ యాజ్ ఏ కమెండబుల్ లీడర్. పొగడదగిన నాయకత్వం అనేది ప్రశాంత్ చేయడం జరిగింది. టేకింగ్ ఇనిషియేటివ్. ఎవ్వరూ రానప్పుడు 19 ఏళ్ల కుర్రోడైన అతను ముందుకొచ్చాడు. ఆర్గనైజింగ్ రిసోర్సెస్. ప్రతి వనరుని జాగ్రత్తగా ఏం చేశాడంటే లైన్లో పెట్టాడు. అండ్ ప్రొవైడింగ్ సపోర్టింగ్ టు హిస్ కమ్యూనిటీ. టోటల్ తన ఖాళీ కూడా విలేజ్ మొత్తాన్ని కూడా సపోర్ట్ తీసుకొచ్చాడు. మర్చెంట్స్తో మాట్లాడడం కానివ్వండి, ఎయిడ్ అందడం కానివ్వండి, పైనుంచి పలహారాలు అందడానికి ప్లాన్లు చేయడం కానివ్వండి, శుభ్రం చేయడం కానివ్వండి, అన్నీ. The narrative suggests that the young people like Prashant can indeed come together and play a significant role in helping communities during natural calamities. ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ సహాయం అందిస్తారు. ఎలా? లీడర్షిప్, నాయకత్వ పటిమతో, రీసోర్స్ మొబిలైజేషన్. ఎక్కడెక్కడ ఏమున్నాయనేది వాళ్ళకే తెలుసు, వాళ్ళ గ్రామానికి సంబంధించి ఎక్కడ ఏది దొరుకుతుందో. కాబట్టి వాళ్ళు తలుచుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ కమ్యూనిటీ బిల్డింగ్. కమ్యూనిటీ బిల్డింగ్ అంటే ఏదైతే మొత్తం జనాభా ఉన్నారో వాళ్ళని ఏం చేశాడు? చక్కగా సెట్ చేశాడు. బ్రోకెన్ పీసెస్ అన్నిటినీ సెట్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రశాంత్ ఏం చేశాడంటే చాలా మార్పుని తీసుకొచ్చాడు. ఇప్పుడు టాక్ అబౌట్ ఇట్ అనేది ఇంకోటి ఉంది. ఏంటిది అంటే టాక్ అబౌట్ ద ప్రిపేర్డ్నెస్ ఆఫ్ కమ్యూనిటీ ఫర్ ఏ న్యాచురల్ డిజాస్టర్. ఇప్పుడు ఒక విపత్తు అనేది జనరల్గా కొన్ని ప్రాంతాల్లో విపత్తులు అనేవి సిక్లికల్గా జరుగుతూ ఉంటాయి. అంటే 2 ఏళ్లకు ఒకసారో సంవత్సరానికి ఒకసారి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ ప్రిపేర్డ్నెస్తో ఉండాలి వాళ్ళు, ఎప్పుడు రెడీగా ఉండాలి. రేపు పొద్దున ఏదైనా ప్రమాదం జరిగినా దాన్ని తట్టుకునే విధంగా, నిలబడే విధంగా ఉండాలి. కాబట్టి ఇందులో కొన్ని మనకు టాపిక్స్ ఇచ్చారు, వేటి గురించి మనం మాట్లాడాలనేసి చూస్తే యూ కెన్ టాక్ అబౌట్ ఇవాక్యుయేషన్ ప్లాన్స్. ఏదైనా విపత్తు జరిగితే వెంటనే ఖాళీ ఎలా చేయాలి, ఖాళీ చేసిన వాళ్ళని ఎక్కడ ఉంచాలి, రిహాబిలిటేషన్ అంటే అది, ఖాళీ చేసిన వాళ్ళని ఎక్కడ ఉంచాలి. పర్మనెంట్ సేఫ్ షెల్టర్స్. పర్మనెంట్గా
కొన్ని నివాసాలని ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా ప్రమాదాలు జరిగినప్పుడు వెళ్ళిపోవడానికి. వార్నింగ్ సిస్టమ్స్, ఆ ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ఎవరో ఒకళ్ళు వార్నింగ్ ఇవ్వాలి. ఇట్లా మనం చూస్తే రీసెంట్‌గా మన ఫోన్లలో ఒక మెసేజ్ అనేది రావడం జరిగింది. ఎప్పుడైనా గానీ భూకంపాలు గానీ జరిగినప్పుడు వెంటనే అలర్ట్ ఫోన్లు మోగుతా ఉంటాయి. ఆ విధమైన సిస్టమ్ అనేది తేవడం జరిగింది. ఆ తర్వాత మనకెప్పుడైనా వర్షం పిడుగులు పడే అంటే మెసేజ్‌లొస్తున్నాయి. అట్లా వార్నింగ్ సిస్టమ్స్ అనమాట. రిలీఫ్ ఎఫర్ట్స్, వెంటనే ఆ ప్రమాదం జరిగినప్పుడు రిలీఫ్ ఏదైతే సహాయ కార్యక్రమాలు, బిల్డింగ్ మెటీరియల్స్ టు విత్‌స్టాండ్ సైక్లోన్, ఫ్లడ్, ఎర్త్‌క్వేక్, అన్నిటిని తట్టుకోగలిగేటటువంటి తుఫాన్లకు కానివ్వండి అండ్ వరదలకు కానివ్వండి, భూకంపాలకు కానివ్వండి తట్టుకునేటటువంటి ఇళ్ళని నిర్మించడం. పీపుల్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ దేర్ ఓన్ రెస్క్యూ, అండ్ ప్రజలు వాళ్ళకి వాళ్ళే. ఎందుకంటే ఒక ఊర్లో విపత్తు ఏర్పడిన పెద్ద వరద వచ్చిందనుకోండి, బయట నుండి రావడానికి ఎవరు ఉండరు. హెలికాప్టర్ల నుండి ఏదైనా జార విడవడం తప్పించి పెద్దగా ఏమీ చేయలేరు. ఆ నీళ్ళన్నీ పోయిన తర్వాతే కదా ఏదైనా చేయాల్సింది. ద సర్వైవల్ ఇన్స్టింక్ట్, బతకాలనే కోరికని కలగజేయడం. ఇప్పుడు మనం ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఇవాక్యుయేషన్ ప్లాన్స్ అండ్ సేఫ్ షెల్టర్స్. వీళ్ళని ఏదో ఒక చోటికి తరలించాలా. ఏ చోటు? సేఫ్ షెల్టర్‌లోకి తీసుకెళ్ళాలా. ఎట్లా పడితే అట్లా తరలించడం కాదు కదా. కమ్యూనిటీస్ నీడ్ ప్లాన్స్ ఆన్ వేర్ టు గో అండ్ హౌ టు ఇవాక్యుయేట్ వెన్ ఏ డిజాస్టర్ ఈజ్ అప్రోచింగ్. సపోజ్ ఒక ప్రాంతంలో వరదలు ఎప్పుడు వస్తాయనుకోండి, లేదా భూకంపాలు వస్తాయనుకోండి, వాళ్ళు వెంటనే అక్కడి నుంచి ఖాళీ అయిపోయి ఒక సేఫ్ ప్లేస్‌కి వెళ్ళే విధంగా ముందుగానే సెట్ చేసుకోవాలి. సేఫ్ షెల్టర్స్ లైక్ స్ట్రాంగ్ బిల్డింగ్స్‌ని ఏర్పాటు చేయడం, ఆర్ డెసిగ్నేటెడ్ ఇవాక్యుయేషన్ సెంటర్స్, ఖాళీ చేయించి అక్కడికి తీసుకెళ్ళే. ఇక్కడ మనం చూస్తే రెడ్ క్రాస్ షెల్టర్ ఒక చోట ఏర్పాటు చేసింది. ఆ ప్రదేశానికి వెంటనే తరలించాలి. ఆర్ ఎసెన్షియల్ ఫర్ పీపుల్ టు సీక్ రిఫ్యూజ్. ఎవరైతే ఆశ్రయం కావాలనుకుంటారో వాళ్ళు ఆ ప్లేస్‌కి వెళ్ళిపోయేటట్లు ఉండాలి. అంటే ఖాళీ చేయడం, సేఫ్ ప్లేస్‌కి తరలించడం అనేది మొదటిది. తర్వాత వార్నింగ్ సిస్టమ్. జనరల్‌గా మనకి చాలామందికి నిద్రపోతుంటారు. కర్నూలు వరదలు ఒక ఉదాహరణ. నిద్రపోతున్నారు, తెల్లారి లేచి చూసేసరికే వాళ్ళు నిద్రపోతున్న బెడ్ మీద నుంచి కాలు కింద పెట్టంగానే దరిదాపులుగా వాళ్ళ కాళ్ళు ఎత్తున నీళ్ళొచ్చేసినాయి. కొద్దిసేపటికి నడుము ఎత్తు వచ్చేసినాయి. ఇంకొంతసేపటికి మెడ దాకా వచ్చేసినాయి. వార్నింగ్ సిస్టమ్ అనేది లేదు. ఎందుకంటే టోటల్‌గా టీవీ, మొబైల్ ఫోన్ అన్నీ కట్ అయిపోయినాయి ఆ టయానికి. కాబట్టి ఒక వార్నింగ్ సిస్టమ్ అనేది ప్లేస్‌లో ఉండాలి ఎప్పుడు కూడా. హ్యావింగ్ సిస్టమ్స్ ఇన్ ప్లేస్ టు వార్న్ పీపుల్ అబౌట్ అప్రోచింగ్ డిజాస్టర్ ఈజ్ క్రూషియల్. చాలా చాలా అవసరం. అలాంటి సందర్భాల్లోనే రేడియోస్ పనిచేస్తాయి. అట్లానే కొన్ని శాటిలైట్‌తో డైరెక్ట్‌గా ఉండేటటువంటి హామ్ రేడియో వ్యవస్థ ఉంటుంది. అలాంటి వ్యవస్థలు అన్ని వార్నింగ్ సిస్టమ్స్ ఫెయిల్ అయినా ఆ సిస్టమ్ ఫెయిల్ అవ్వకుండా ఉంటుంది. దిస్ కుడ్ బి త్రూ అలార్మ్స్, మెసేజెస్ ఆర్ కమ్యూనిటీ లీడర్స్ స్ప్రెడింగ్ ద వర్డ్. ఈ వార్నింగ్ సిస్టమ్ ఎట్లా? అలారం ద్వారా. ఓ ప్రదేశంలో ఇప్పుడు సునామీ వస్తుందనుకోండి, జపాన్ అలాంటివి, అలారం వస్తుంది. వెంటనే అలర్ట్ అవుతారు. ఫోన్‌కి మెసేజ్ మన వాళ్ళు పంపిస్తారు. ఏదైనా ఏదైనా పిడుగులు అలాంటివి పడే ప్రాంతాల గురించి. అలానే కమ్యూనిటీ లీడర్స్, ఎవరైతే రాజకీయ నాయకులు గాని వాళ్ళు ఉంటారే, వాళ్ళ ద్వారా స్ప్రెడ్ చేపియడం. రిలీఫ్ ఎఫర్ట్స్ అంటే వాళ్ళకి సహాయ కార్యక్రమాలని ఏర్పాటు చేయడం. వెంటనే చేయాలి ఇవన్నీ. ప్రిపేర్డ్ కమ్యూనిటీస్ ఆర్గనైజ్ అడ్వాన్స్ టు ప్రొవైడ్ క్విక్ హెల్ప్ ఆఫ్టర్ ఏ డిజాస్టర్. ఎప్పుడైనా సరే ఒక ప్రమాదం జరిగిందనుకోండి, గాయపడడం జరుగుతుంది. ఆ గాయపడిన వాళ్ళని గనక తొందరగా మెడికల్ ఎయిడ్ గనక అందించగలిగితే వారు బ్రతుకుతారు అండ్ చనిపోయే వాళ్ళ సంఖ్య తగ్గించవచ్చు. దిస్ ఇంక్లూడ్స్ హ్యావింగ్ ఎమర్జెన్సీ సప్లైస్. ఆ ప్రదేశంలో ఎప్పుడు కూడా అవి వాటికి సంబంధించి ఉంచాలి. సపోజ్ ఒక ఊర్లో పాము కాట్లు ఎక్కువ అనుకోండి, పాముకి సంబంధించి కాటేసినప్పుడు ఉండే మందులు ఎప్పుడూ రెడీగా ఉండాలి. మెడికల్ అసిస్టెన్స్ ఉండాలి, అంటే వైద్య సాయం. అండ్ వాలంటీర్స్ రెడీ టు అసిస్ట్. అండ్ వాలంటీర్లు కూడా అంటే డబ్బుకి కాకుండా ఆశపడకుండా సాయం చేయడానికి సిద్ధంగా ఉండే వాళ్ళ యొక్క సహాయం అనేది మనం ఆశించాలి. బిల్డింగ్ మెటీరియల్స్ ఫర్ సేఫ్ హౌసింగ్. ఎప్పుడైనా వరదలు కానీ భూకంపాలు కానీ వచ్చినప్పుడు అండ్ సేఫ్గా నిలబడేటటువంటి కట్టడాల్ని ముందే నిర్మించి ఉంచుకోవాలి ఆ ప్రదేశాల్లో. కన్స్ట్రక్టింగ్ హౌసెస్ విత్ స్టడీ మెటీరియల్స్, అంటే గట్టి మెటీరియల్తో కట్టుకోవాలి ఇళ్ళని. దట్ కెన్ విత్‌స్టాండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ సైక్లోన్స్. తుఫాన్లు కానివ్వండి, వరదలు కానివ్వండి, అలానే భూకంపాలు కానివ్వండి, వాటి నుంచి తట్టుకునేటటువంటి బిల్డింగ్స్ని ఏర్పాటు చేసుకోవాలి. దిస్ హెల్ప్స్ ప్రొటెక్ట్ పీపుల్ అండ్ దేర్ బిలాంగింగ్స్. దీంతో ప్రజలు వాళ్ళనే కాకుండా వాళ్ళ వస్తువుల్ని కూడా కాపాడుకోగలుగుతారు. కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ఫర్ రెస్క్యూ. అందరూ కలిసి
వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళే ఒక సంస్థగా ఏర్పడి లేదా వాళ్ళే కలిసి ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు కాపాడుకోవాలి. వేరే వాళ్ళు ఎవరో వచ్చి రక్షిస్తారని అనుకోకూడదు. పీపుల్ ఇన్ ద కమ్యూనిటీ కెన్ ఆర్గనైజ్ దెమ్సెల్స్ ఫర్ రెస్క్యూ ఎఫర్ట్స్. వాళ్ళలో వాళ్ళే వేరే వాళ్ళు ఎవరో వస్తారు ఏదో చేస్తారనుకుంటే లేట్ అయిపోద్ది. దిస్ మైట్ ఇన్వాల్వ్ హ్యావింగ్ ఎ ప్లాన్ ఫర్ హెల్పింగ్ నైబర్స్. పొరుగు వాళ్ళకి సాయం చేయడం, షేరింగ్ రిసోర్సెస్, వాళ్ళ దగ్గర ఉన్న భోజనం కావచ్చు, బట్టలు కావచ్చు, అన్నిటినీ షేర్ చేసుకోవడం, ఎన్ష్యూరింగ్ ఎవ్రీ వన్ ఈజ్ అకౌంటెడ్ ఫర్. ప్రతి ఒక్కళ్ళకి కూడా సాయం చేయడం, ఇవన్నీ కూడా చాలా కరెక్ట్ విషయాలు. ఇవన్నీ కూడా కౌంట్లోకి వస్తాయి. సర్వైవల్ ఇన్స్టింక్ట్ అంటే హ్యావింగ్ ఎ సర్వైవల్ ఇన్స్టింక్ట్ మీన్స్ బీయింగ్ అవేర్ ఆఫ్ ద రిస్క్స్ అండ్ బీయింగ్ ప్రిపేర్డ్ టు టేక్ ఎనీ నెసెసరీ యాక్షన్స్. సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ అంటే బతకాలనేటటువంటి ఆశ ఉండాలి, మనసు ఉండాలి. దాంతో ఏం జరుగుతుందంటే రిస్కులు తెలుసుకొని ఉండాలి. ఈ ప్రాంతంలో వరదలు ఎక్కువ వస్తాయి, వరదలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? ఒక ఇన్ఫ్లేటెడ్ టైర్ లాంటిది ఒకటి రెడీగా పెట్టుకున్నారనుకోండి, అదేం లేదు గాలి నింపేసి, నోటితోన గాలి నింపేసి చక్కగా అది కనుక మనం తొడుక్కుంటే వరద వచ్చినా కానీ మనం తేల్తా వెళ్ళిపోతాం. మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, దాని మీద మనం తరలించవచ్చు. అలాంటివి రెడీగా ఉండాలి. నోయింగ్ వాట్ టు డూ డ్యూరింగ్ ఎ డిజాస్టర్ అండ్ హెల్పింగ్ అదర్స్ ఇన్ నీడ్. ఈ యొక్క ప్రమాదం జరిగినప్పుడు ఏం చేయాలి, అలానే సాయం ఎవరికైతే కావాలో ఎలా అందించాలి, ఇవి అన్నీ కూడా తెలుసుకొని ఉండడం అనేది చాలా అవసరం. ఇన్ సింపుల్ టర్మ్స్, మామూలుగా ఇంకా కంక్లూజన్ చెప్పాలంటే కమ్యూనిటీ షుడ్ హ్యావ్ ప్లాన్స్ ఇన్ ప్లేస్. ఎప్పుడు కూడా ఒక ప్లాన్ అనేది వాళ్ళ దగ్గర ఉండాలి. సేఫ్ షెల్టర్స్ ఉండాలి. వేస్ టు వార్న్ ఈచ్ అదర్. ఒకరినొకళ్ళు వార్నింగ్ అలారం అనేది ఉండాలి. అది జరిగేటప్పుడు భూకంపం వచ్చిందనుకొని వెంటనే ఫోన్లు మోగిపోవాలా అట్లా. అండ్ బీ రెడీ టు హెల్ప్ అండ్ సపోర్ట్ వన్ అనదర్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ న్యాచురల్ డిజాస్టర్. ఒకళ్ళకి ఒకళ్ళు సాయం అనేది అందించుకోవాలి. బిల్డింగ్ హౌసెస్ విత్ స్ట్రాంగ్ మెటీరియల్ ఈజ్ లైక్ క్రియేటింగ్ ఎ షీల్డ్ అండ్ ఎవ్రీ వన్ వర్కింగ్ టుగెదర్ ఎన్ష్యూర్స్ బెటర్ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ అండ్ రికవరీ. ఇప్పుడు వరదలు వచ్చినాయండి, స్ట్రాంగ్ మెటీరియల్ కాకుండా పునాదులు బలహీనంగా ఉంటే బిల్డింగ్ పడిపోయింది. గాలి గట్టిగా ఒక 300 కిలోమీటర్లు 350 కిలోమీటర్లు కొట్టిందంటే అది ఒక కాగితం ముక్కలాగా కదిలిందనుకోండి, బిల్డింగ్ అనేది ఉండదు. కాబట్టి అలాగా ఉన్న చాలా గట్టిగా ఉండే బిల్డింగ్స్ అనేవి కట్టుకోవాలి. వీటి వల్ల ఏంటంటే ప్రమాదాలలో చాలా వరకు సర్వైవ్ అవ్వచ్చు. ఇదండి టోటల్గా. అండ్ నచ్చినట్లయితే మిగతావి కూడా చూడడానికి సింపుల్గా మీ కామెంట్ సెక్షన్లో లింక్ అని అడిగితే నేను ఆ లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాను. మొబైల్లో మీరు చూస్తున్నట్లయితే ఐ కార్డ్స్ ఉపయోగపడతాయి. ఇప్పుడు ఒక 5 సెకండ్స్లో మీకు ఎండ్ స్క్రీన్స్ ఈ విధంగా వస్తే వాటిని క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు టోటల్ సిలబస్ని పొందవచ్చు. థ్యాంక్స్ ఎ లాట్.